అమిత్ షా పర్యటనతో చక్కెర ఫ్యాక్టరీ పసుపు బోర్డుపై స్పష్టత వస్తుందని ఆశిస్తే ప్రజలను మభ్యపెట్టేందుకు మరో మోసం చేసే ప్రయత్నం చేశారని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. మెట్పల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు చక్కెర కర్మాగారాలను 51% వాటా విక్రయించారని, ప్రైవేట్ కర్మాగారంలో కొనసాగుతున్న చక్కెర కర్మాగారం ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తారని ఆశిస్తే 2015లో ఎంపీగా కవిత ఉన్నప్పుడు చక్కెర కర్మాగారం పూర్తిగా మూసివేసిందని అన్నారు. గత ప్రభుత్వం చక్కెర కర్మాగారాల ఆస్తులను కుదవబెట్టిందని, చక్కెర కర్మాగారం పునః ప్రారంభించాలని కొమ్మిరెడ్డి రాములు ఏడాది దీక్ష చేపట్టారని, జువ్వాడి కృష్ణారావు పాదయాత్ర చేపట్టారని, తాను శాసనసభ సమావేశాల్లో చర్చకు లేవనెత్తితే కేసీఆర్ సహకార రంగంలో ప్రారంభిస్తామని అన్నారని, సహకార రంగంలో నిర్వహిస్తే రైతులపై భారం పడుతుందని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా అమిత్ షా గారు పర్యటించటం, అంటే వారి ప్రసంగంతో ఏదైతుందో అంటే వాస్తవ చక్కెర ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి సంబంధించి అట్లే పసుపోటే కానీ రిజర్వేషన్సే కానీ కొంత స్పష్టత మన ప్రాంతానికి మేలు రఘురే విధంగా ప్రకటనలు వస్తాయని చెప్పి భావించింది. బేసిక్గా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయబడ్డ తదుపరి మన ప్రాంతమంతా కేవలం వరి ధాన్యం మొక్కజొన్నకి పరిమితం కాకుండా వాణిజ్య పంట అయినటువంటి చెరుకుకు అవకాశం కల్పింప చేయాలనేటువంటి ఒక భావనతోని ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు వర్సినేని వెంకటేశ్వరరావు గారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనుబంధంగా ఏదైతుందో ఇక్కడ మన ముత్యపేట చక్కెర కర్మాగారం ఆరంభించేసి మనకందరికీ తెలుసు. సరే, తదుపరి కాలంలో 2001 ఆ ప్రాంతంలో అప్పుడు టీడీపీ, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం నడుస్తున్నటువంటి చక్కెర కర్మాగారాలను 51% వాటా పరిమితం. అప్పుడు ఇక్కడ శాసనసభ్యుడిగా వెంకటరమణారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతానికి ఏదైతుందో సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తుంటాయి. ఆ 51% వాటా కొనుగోలు చేసింది కూడా గోకరాజు గద్దరాజు గారు. ఇవాళ ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్న చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహింపజేసినట్లయితే రైతాంగానికి మరింత ఉపయోగకరంగా ఉంటుందనే భావనతోని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అది ప్రధానమైనటువంటి కీలక అంశమే. సరే, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంతో ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్నటువంటి చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిర్వహింపజేసే అవకాశం లభిస్తుందని అందరూ కూడా భావించిండ్రు. అని ఉద్యమ నాయకుడిగా భావించి కేసీఆర్ గారికి అవకాశం కల్పించింది. దురదృష్టం ఏంటంటే అప్పుడు ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యురాలిగా కవిత గారు ప్రాతినిధ్యం వహిస్తుంది. 2015 అంతవరకు కనీసం 51% వాటాతో ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్నటువంటి చక్కెర కర్మాగారం పూర్తిగా మూసివేయబడ్డది. దాంతో రైతాంగం తీవ్ర ఆందోళన గురి కావటం, చక్కెర సాగు చేసే రైతు ఏదైతుందో విధి లేని పరిస్థితుల్లో కామారెడ్డి, గాయత్రికి తరలించడం, క్రమేపీ సాగు విస్తీర్ణత పూర్తిగా తగ్గిపోవటం. ఇప్పటికైనా ఇక్కడ చక్కెర కర్మాగారం పునః ప్రారంభం చేయగలిగితే ప్రభుత్వ పరంగా ఈ ప్రాంత రైతాంగానికి ఏదైతుందో మీలో అనుకూరుతుంది. ఒక వాణిజ్య పంట కాబట్టి అని రాజకీయాలకు అతీతంగా ఉద్యమాలు చేపట్టబడడం. అప్పుడు మా మిత్రులు కొమ్మిరెడ్డి రాములు గారు ఉండి వారైతే సంవత్సరం తరబడి ఏదైతుందో దీక్ష కొనసాగించి, జువ్వాడి కృష్ణారావు గారు అయితే ఆయన పాదయాత్రలు చేపట్టిండు. అంటే రాజకీయాలకు అతీతంగా నాన్ పొలిటికల్ కూడా ఈ ఉద్యమం చక్కెర కర్మాగారం పునః ప్రారంభం కావాలని చెప్పని నేను కూడా ఆరంభంలో శాసనసభ్యుడిగా, తదుపరి కాలంలో
శాసన మండలి సభ్యుడిగా ఎప్పుడు ఈ అంశాలు లేవనెత్తినా కానీ కేసీఆర్ గారు ఏది ఇస్తుందో ప్రభుత్వ పరంగా నిరూపించాలంటే ఇది ఇబ్బందికరం. మీరు కావాలంటే నేను సహకార రంగంలో దీన్ని ఆరంభింపజేస్తాను చెప్పాను. మీరు కావాలంటే నేను సహకార రంగంలో దీన్ని ఆరంభింపజేస్తా అని ఇక్కడ ప్రాంత రైతాంగాన్ని తీసుకుందో మహారాష్ట్రలో కొన్ని చక్కెర కర్మాగారాలు పరిశీలించడానికి కూడా పర్యటన పంపించారు. సహకార రంగంలో చక్కెర కర్మాగారం నిర్మింప చేయటం అంటే మళ్ళీ రైతులపైనే భారం మోపడం. ఆ విధంగా కాకుండా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ బాధ్యతతోని నిర్మింప చేయగలిగినట్టయితే రైతుకు ఏ భారం లేకుండా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి అందరం కూడా ఏది ఇస్తుందో ఆ విధంగా ఉద్యమించడం జరిగిందని చెప్పండి. సరే, ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి తదుపరి ఏది ఇస్తున్నదో ఈ చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి సంబంధించి ఈ ప్రాంత రైతాంగం యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా, ఎందుకంటే సాధారణంగా వరికి ప్రత్యామ్నాయం కావాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం.